తమిళనాడులో మళ్లీ మాదే గెలుపు అనుకున్నారు. ఉన్న ప్రతిపక్షం కాస్త డీలా పడింది. ఇక మాకు ఎదురే లేదని ధీమాగా ఉన్నారు. కానీ సినిమాలో హీరో ఎంట్రీ మాదిరి పాలిటిక్స్ లోకి జంప్ అయ్యారు తలపతి విజయ్. పార్టీ పెట్టిన కొత్తలో ఇలాంటి వాళ్ళు వస్తుంటారు పోతూ ఉంటారు అనుకున్నారు అంతా. కానీ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్దీ విజయ్ దూకుడు, పార్టీ ఫాలోయింగ్ చూసి అధికార పక్షమైన స్టాలిన్ సేనకు చెమటలు పడుతున్నాయట. మరి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ హిట్ కొట్టేనా? రెండోసారి అధికారం చేపట్టాలన్న కల డిఎంకేకు కలగానే మిగలనుందా? డిఎంకేకు విజయ్ పార్టీ ప్రత్యామ్నాయంగా నిలవబోతుందన్నారు. కింగ్ మేకర్ కాదు, తానే కింగ్ అంటోన్న విజయ్ మాటల్లో నిజమెంత? ఇంతలా విజయ్కు జనహారతులు ఎందుకు పడుతున్నారు? ఇది కేవలం గాలి బుడగగానే మిగలనుందా? తమిళనాడులో మళ్లీ అధికారం స్టాలిన్ సేనదేనా, లేక దళపతి విజయ్ పవర్ చైర్లో కూర్చుంటారా? విజయ్ క్రేజ్ అధికార డిఎంకేకు చెమటలు పట్టిస్తోందా? తమిళనాడు ఎన్నికలంటే అయితే డిఎంకే లేకుంటే అన్నా డిఎంకే. దశాబ్దాలుగా ఈ రెండు పార్టీల మధ్య పోల్ ఫైట్ జరిగింది. డిఎంకే నుంచి కరుణానిధి, అన్నా డిఎంకే తరపున జయలలిత. ఏండ్లుగా పవర్ షేరింగ్ వీరి మధ్య దోబూచులాడింది. ఇద్దరు దిగ్గజ నేతల అస్తమయం తరువాత కరుణానిధి వారసత్వాన్ని కొనసాగిస్తూ స్టాలిన్ పార్టీ పగ్గాలు చేపడితే జయలలిత పార్టీ అయిన అన్నా డిఎంకే ముక్కలు చెక్కలైంది. పదవి కోసం నేతల కుమ్ములాటలు అసలు పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసింది. అన్నా డిఎంకే ఘోరంగా దెబ్బతినడంతో గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా డిఎంకేను బలపరుస్తూ స్టాలిన్ కు మద్దతు ఇచ్చారు తమిళ ఓటర్లు. ఎలాగో ప్రతిపక్ష పార్టీ అయిన అన్నా డిఎంకే బలహీనంగా ఉంది. మళ్లీ మనదే అధికారమని ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న డిఎంకే బోలెడు ఆశలు పెట్టుకుంది. కానీ తమిళనాడులో ప్రస్తుతం ఉన్న రాజకీయ శూన్యతను బాగా క్యాష్ చేసుకున్నారు నటుడు విజయ్. సరిగ్గా 2 ఏళ్ల క్రితం సడన్ గా పార్టీని ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. రాజకీయాల్లోకి ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. కొత్త పార్టీలు పుట్టుకొస్తాయి, రణక్షేత్రంలో నిలవలేక కనుమరుగవుతుంటాయి. కమల్ హాసన్ లాగా విజయ్ పార్టీ కూడా పెద్ద ప్రభావం ఏమీ చూపదని బహుశా డిఎంకే నేతలు భ్రమపడి ఉంటారు. కానీ ఎవరు ఊహించని రేంజ్ లో తమిళ రాజకీయాల్లో ప్రభంజనంలా మారారు విజయ్. మీటింగ్ పెట్టినా, పాదయాత్ర చేసినా జనం ఇసుక వేస్తే రానంతగా తరలి వస్తున్నారు. వీళ్ళంతా కేవలం విజయ్ ని చూడటానికే వస్తున్నారా? విజయ్ ఫాలోయింగ్ అంతా ఓట్ల రూపంలో బ్యాలెట్ లో పడతాయా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే తమిళనాడు రాజకీయాల్లో సినిమాలు, రాజకీయాలను వేరువేరుగా చూడలేము. డిఎంకేలో మొన్నటి వరకు చక్రం తిప్పిన కరుణానిధి సినిమా వ్యక్తి. అన్నా డిఎంకే వ్యవస్థాపకులు ఎంజీఆర్, తర్వాత వచ్చిన జయలలిత సినిమా నటులే. దీన్ని బట్టి విజయ్ కూడా పవర్ చైర్ను చేపడతారా అన్న పొలిటికల్ విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. తమిళనాడులో రాజకీయ శూన్యత స్పష్టంగా కనిపిస్తోంది. మొన్నటి వరకు గెలిస్తే డిఎంకే, లేకుంటే అన్నా డిఎంకే అన్నట్టు ఉండేది పరిస్థితి. సైన్యాధ్యక్షుడు లేకుండా సైన్యం చెల్లా చెదురు అయినట్టు అన్నా డిఎంకే సమర్థవంతమైన లీడర్ లేకపోవడంతో లీడర్ క్యాడర్ అంతా గందరగోళంలో పడిపోయారు. ప్రజలకు భరోసా ఇచ్చే లీడరే లేకుండా పోయారు. దీంతో డిఎంకే సర్కారుకు ప్రత్యామ్నాయంగా ప్రజలకు కనిపిస్తున్నారు విజయ్. ఆల్రెడీ 5 ఏళ్లు స్టాలిన్ పాలన చూసిన జనం ఒకవేళ మార్పు కోరుకుంటే విజయ్కి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఎక్కడ మీటింగ్ పెట్టినా జనం పోటెత్తుతున్నారు. మొన్నటి పాదయాత్రలో 30 మందికి పైగా జనం చనిపోవడంతో యాత్రకు కొంత విరామం చెప్పిన విజయ్ మళ్లీ జనంలోకి వస్తున్నారు. అయినా జనం తాకిడి మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. హిందుత్వ రాజకీయాలు తమిళనాడులో వర్కౌట్ కాదు. దీంతో బీజేపీకి అక్కడ అంత స్కోప్ లేకుండా పోయింది. అన్నా డిఎంకేతో కలిసి బీజేపీ బలపడాలని ప్రయత్నం చేసినా అది సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు స్టాలిన్ సర్కార్ కూడా తమకు ప్రత్యర్థిగా విజయ్ పార్టీనే చూస్తోంది. అందుకే డిఎంకే లీడర్లు విజయ్ పార్టీని టార్గెట్ గా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటు విజయ్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. స్టాలిన్ గవర్నమెంట్ పై మాటల తూటాలు పేల్చుతున్నారు. విధానపరంగా, పాలసీల పరంగా ప్రశ్నిస్తున్నారు. తనకు రాజకీయ ప్రత్యర్థి డిఎంకే అయితే సిద్ధాంత ప్రత్యర్థి బీజేపీ అంటున్నారు విజయ్. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎవరితో పొత్తు పెట్టుకోకుండా అన్ని స్థానాల్లో సింగిల్ గా పోటీకి సిద్ధమవుతున్నారు విజయ్. అన్నా డిఎంకే, విజయ్ పార్టీల వల్ల ట్రయాంగిల్ ఫైట్ ఏర్పడింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అది స్టాలిన్ కు ప్లస్ అవుతుందని కొన్ని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎవరికి మెజారిటీ రాకపోయినా ఆశ్చర్యపోనవసరం లేదట. ఇదే జరిగితే విజయ్ కింగ్ మేకర్ అవుతారనే చర్చ జరుగుతోంది. కానీ విజయ్ మాత్రం తాను కింగ్ మేకర్ ను కాదు, కింగ్ ను అవుతానని బలంగా చెబుతున్నారు. మరి తమిళనాడులో విజయ్ దూకుడును స్టాలిన్ ఎలా నిలువరిస్తారు? విజయ్ ప్రభంజనాన్ని తట్టుకొని మరోసారి ప్రభుత్వాన్ని నిలుపుకుంటారా అనే ప్రశ్నలకు ఈ ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సమాధానం దొరకనుంది.